అండ్ అందరికీ కొన్ని మార్నింగ్ టైం మనకి టిఫిన్లో వేరంగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ అండి. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలానే టైం సేవ్ కూడా అవుతుంది. చాలా బాగుంటుంది, ఒక టేస్ట్ పరంగా కూడా బెస్ట్ అని చెప్పొచ్చు దీన్ని అయితే ఈ విధంగా చేసుకుంటే. ముందుగా అయితే ఇండక్షన్ అయితే ఆన్ చేసుకుని అందుపైన తప్పెలు పెట్టి తప్పెలు అయితే కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. మనకి ఎన్ని సేమియా పుల్లలు తీసుకుని నీళ్ళు అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో వరకు సేమియా పుల్లలు తీసుకున్నాను. అందుకోసమే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్నాక అందులో ఉప్పు పసుపు వేసి అయితే డబుల్ బాయిలింగ్ చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా డబుల్ బాయిలింగ్ అవుతున్న టైంలో మాత్రం మనం సేమియా పుల్లని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కుక్ అవుతాయి బాగా, లేదంటే మెత్తగా అయిపోయి. డబుల్ బాయిలింగ్ అవుతున్న టైంలో అయితే మనం ఇంక సేమియా పుల్లని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనకి 60% బాయిల్ అయితే సరిపోతుందండి. ఇక్కడ 60% బాయిల్ అయితే మనం ఇక్కడ తీసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, సేమియా పుల్లని అయితే యాడ్ చేశాను. మనం ఇక్కడ ఒక 5-10 నిమిషాల పాటు ఉంచినట్లయితే ఇంక మనకి 60% బాయిల్ అయితే అయిపోతాయండి సేమియా పుల్లలు. చూసారు ఉడుకుతున్నాయి. ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే మనం ఇంక కలుపుతూ ఉండాలి, లేదంటే కిందంతా కూడా పట్టేస్తాయి. నీట్గా కలుపుతూ సిమ్లో పెడుతూ మనమైతే కలుపుతుంటే ఇలా పొంగులా వస్తుందండి. ఇలా పొంగులా వచ్చినట్లయితే మ్యాక్సిమం మనకైతే సగం బాయిల్ అయిపోయినట్లే. మనమైతే ఒక జల్లెల్లోకి అయితే ఇవైతే బాయిల్ అయితే మనకి మెత్తగా అయిపోతాయండి ఆల్రెడీ. ఇంక ఎక్కువైనా మనకి అంత పేస్ట్లా అయిపోద్ది. ఇంక దీన్ని అయితే నేను తీసుకొని జల్లెల్లోకి అయితే వడకట్టుకున్నాను. సేమియా పుల్లలు బాయిల్ అవ్వడానికి ఇక్కడ బెస్ట్ టిప్ ఏంటో చెప్పనండి. మనం డబుల్ బాయిలింగ్ అవుతున్న టైంలో సేమియా పుల్లలను యాడ్ చేసుకున్నట్లయితే అవి వేరంగా కుక్ అవుతాయి, మంచిగా కూడా కుక్ అవుతాయండి. డబుల్ బాయిలింగ్ వాటర్ అయినప్పుడు అయితే మనం సేమియా పుల్లను కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కుక్ అయ్యి. ఈ విధంగా కుక్ అయితే మనకు సరిపోతుందండి. 60% అయితే నాకు కుక్ అయ్యాయి. నేను ఇంక నీళ్ళన్నీ కూడా వంపేసుకొని అయితే తీసుకున్నాను. కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అయితే మనం ఇక్కడ పోపునైతే అయితే యాడ్ చేసుకోవాలండి. మినపప్పు, సరిసేవలు, జీలకర్ర అన్నీ కలుపుకున్న పోపునైతే అయితే నేను ఇక్కడ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మనకు కారం సరిపోయిన పచ్చిమిరపకాయలను అయితే తీసుకొని నిలువుగా కట్ చేసుకుని అయితే ఒక 3-4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కారం అయితే యాడ్ చేయము. 3-4 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నట్లయితే మనకు కారం కరెక్ట్గా సరిపోతుందండి. అలానే ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలని అలానే మనకు సరిపోయిన సలం పలుకుని కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ తగిన సలం పలుకుని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు పల్లీలని కూడా రెండింటిని కూడా యాడ్ చేసుకున్నాక మనం కొద్దిగా అల్లాన్ని అయితే దంచి పెట్టుకుని అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి అల్లాన్ని యాడ్ చేసుకున్నాను నేనైతే. అల్లం యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఇంగువను కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంగు వేసినట్లయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా తాలింపు 50% ఫ్రై అయ్యిందంటే మనం ఇంక ఇందులోకి అయితే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగా జీడిపప్పును యాడ్ చేసినట్లయితే బ్లాక్గా అయిపోతాయి. మీకు 50% మనకి తాలింపు ఫ్రై అయ్యాక యాడ్ చేసుకున్నట్లయితే జీడిపప్పు కలర్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అయితే జీడిపప్పును కూడా యాడ్. తాలింపు అయితే ఈ లెవెల్లో వేగితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఫ్రై అయితే మనకి ఇంక సరిపోతుంది. నేనైతే ఇంక లాస్ట్లో అయితే అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను కదా, లాస్ట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇదే ప్లేస్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇంక మిక్స్ చేసుకుంటే అయిపోతుందండి తాలింపు అయితే. తాలింపు వేగాక ఇంక మనం సిమ్లో పెట్టుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి సేమియా పుల్లని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. సేమియా పుల్లలు యాడ్ చేసుకున్నాక మనం ఇలాంటి పుల్లలాంటి గరిటతోనే మిక్స్ చేసుకోవాలండి. మనం లోతు గరిటని పెట్టినట్లయితే సేమియా పుల్లలు అంతా కూడా పేస్ట్ అయిపోయి మనకు అంత కరెక్ట్గా రాదు. అందుకోసం ఇలాంటి గరిటని పెట్టి మనం మిక్స్ చేసుకున్నట్లయితే నీట్గా సేమియా పుల్లలు ఏవి కూడా విరగకుండా నీట్గా ఉంటుంది ఉప్మా అనేది. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్లో అయితే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఒక పీస్ ఆఫ్ నిమ్మకాయని కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్నట్టు. ఎంతమందికి సేమియా పుల్ల ఉప్మా అంటే ఇష్టం అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ద బెస్ట్ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ప్రాసెస్ టేస్ట్ పరంగా బెస్ట్గా ఉంటుంది, వేరంగా కూడా అయిపోతుంది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.